హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ వర్ కేకాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఆల్మోస్ట్ 1 month అయిపోయిందండి నేను ఫుల్ వీడియో పెట్టి. ఎడిట్ చేయడానికి కుదరలేదు నాకు. అంటే అలా బిజీగా ఉన్నాను. ట్రిప్స్ అని అదని ఇదని తిరుగుతూనే ఉన్నాను. ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం దొరికింది నాకు. సో ఇది ఎప్పుడో జనవరిలో తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. మీసాలు ఎలా కట్ చేసాను చూసారా? మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మీసాలు ఎలా కట్ చేయాలి అని. ఇది ఫాండెంట్ కాదండి, ఎప్పుడు చెప్పిన విధంగానే కేక్ టాప్ లేయర్ ఉంటుంది కదా, అందులోకి చాక్లెట్ స్పాంజ్ కొద్దిగా ఎక్స్ట్రా చేసి అందులోకి నేను గనాష్ యాడ్ చేసి దాన్ని ఇలా చేశాను. మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఎందుకు ఇలా యూస్ చేస్తుంది, ఫాండెంట్ యూజ్ చేయొచ్చు కదా అని. ఇక్కడ మేము ఏదో చిన్న విలేజ్లో ఉంటామండి, చెప్పాను కదా మా ఆయన ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారనేసి. సో ఇక్కడ చుట్టూ ఉన్న విలేజ్లో వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు, సో అలా వాళ్ళు కేక్ కావాలని అడిగినప్పుడు కొద్దిగా ఇలాగా ఏదైనా స్పెషల్గా అడిగినప్పుడు నేను ఫాండెంట్ చేసి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఊరికి వెళ్ళేలోపు మొత్తం అంతా కరిగిపోతుంది అనమాట, లుక్ పాడైపోతుంది. వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు మనీ పెట్టి తీసుకున్నప్పుడు లుక్ పోయినా ఏమైనా కూడా. సో దానికని నేను దీన్ని ప్రిఫర్ చేస్తానండి, అదొక్కటే రీజను. ఇది మెల్ట్ అవ్వదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే కేక్ డోవే కదండి ఇది, మనం గనాష్ వేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఏం చేస్తున్నాను? థీమ్ ఏదైనా గెస్ట్ చేయగలిగారా? ఏం లేదండి, నార్మల్ ఒక పెద్ద అబ్బాయి బర్త్డే. సో వాళ్ళు నాకే చెప్పేశారు మీకు నచ్చింది చేయండి అని. ఇదిగోండి బేబీ బాస్ థీమ్లో చెప్పాను కదా, బౌ చేయడం చూపించాను కదా, ఇందులో చూపించాను. ఇది చూసారా ఎలా ఉన్నాయో మీసాలు, బౌ, అవి రౌండ్గా ఉన్న బటన్స్ అండి. బటన్స్ అంటే మనం అజ్యూమ్ చేసుకోవాలి బటన్స్ అని. సో దానికి ఇలాగ నేను స్టిక్ చేశాను బటన్స్ లాగా. ఇదిగోండి ఇప్పుడు నేమ్ కూడా కట్ చేస్తున్నాను. రోహిత్ అనమాట ఆ అబ్బాయి పేరు. సో మీకు ఎలా అనిపిస్తున్నాయండి వీడియోస్? చూస్తున్నారా? షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను, మీకు ఏమైనా నచ్చుతున్నాయా? నచ్చితే ఒక చిన్న కామెంట్ కానీ లైక్ కానీ చేసి నన్ను మోటివేట్ చేయండి, ఓకేనా? ఇది విప్పింగ్ క్రీమ్ అండి, చూసారా క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా విప్ అయిందో, ఎంత స్టేబుల్గా ఉందో. మీరు కూడా ఇలాంటి క్రీమ్ విప్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి, మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి ఎలా అప్లై చేస్తున్నాను చూడండి క్రీమ్. మీరు కూడా ఇలానే అప్లై చేయాలి. మీకు అనుకోవచ్చు చాలా అప్లై చేసేస్తున్నాం క్రీమ్ అనేసి, కానీ మనం స్క్రేపర్తో స్క్రేప్ చేసినప్పుడు అంతా పైకి వస్తుందండి, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది కొంచెం చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, ఎడ్జెస్ అంతా. నాకు కేక్స్లో కొన్ని వాటికి అప్పుడప్పుడు బేస్ కనిపిస్తుంది. ఇన్ కేస్ బేస్ కనిపిస్తుంది అంటే మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు క్రీమ్ చాలా తక్కువగా అప్లై చేయమని అడుగుంటేనే అలా బేస్ కనిపిస్తుంది. జనరల్గా కూడా మన కేక్లో చాలా తక్కువగానే ఉంటుంది క్రీమ్. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అండి. ఇది కింద వచ్చేసి ఇదిగోండి బేస్ కనిపిస్తుంది చూడండి. ఇది బోర్డు క్లీన్ చేస్తున్నాను. ఇది మంచిగా సెట్ చేసిన తర్వాత నేను ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి కేక్లో ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే పైన వెయిట్ కింద కేక్ మీద పడకూడదు కాబట్టి ఇలా స్టిక్స్ ఉంటే హెల్ప్ అయింది. ఇది ఆల్రెడీ చాలా దూరం వెళ్ళింది అనమాట కేక్, 30-35 kilometers దూరం వెళ్ళింది కేక్. సో మనం మ్యాక్సిమం మనం మంచిగా పెట్టి ఇవ్వాలి కదండి, వాళ్ళు మనకు అంత ట్రస్ట్ చేసి ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కూడా మంచిగా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సారీ. ఇది ఇలా అన్నీ పెట్టిన తర్వాత నేను బాగా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత చేసిన ఐటమ్స్ అన్నీ దాని మీద ప్లేస్ చేశాను. మీకు చూస్తే అర్థమవుతుంది. సస్పెండర్స్ ఉన్నాయి, బౌ ఉంది, మీసాలు, బటన్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బాయ్ కేక్ చిన్న పిల్లలకైతే రకరకాల థీమ్స్ ఉంటాయండి, పెద్దవాళ్ళకి కదా, సో ఇలా అయితే బాగుంటుందని థింక్ చేసి అలా చేశాను. మధ్యలో స్కీవర్ గుచ్చిన తర్వాత మనకు అన్నీ అసెంబుల్ చేసేసాను అనమాట. లాస్ట్కి ఒక్కొక్కటిగా అన్ని కేక్ మీద ప్లేస్ చేసేసాను నేను. కేక్ వీడియో అయిపోతూ వస్తుందండి. మీరు చూసారా అది పడకుండా నేను అలా 2 టూత్ పిక్స్ పెట్టాను అనమాట. సో అది పడదు. మీసం వచ్చి ఇలా పెట్టేశాను, సస్పెండర్స్ పెట్టాను, చేసిన బటన్స్ కూడా పెట్టాను. సో ఇది ఇవాళ కేక్ ఇదే. ఈ కేక్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, నన్ను బూస్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇదిగోండి ఎలా అనిపిస్తుందండి, లుక్ బాగుందా? ఐడియా ఎలా ఉంది? మనం కేక్ డౌతో చేస్తున్నాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజుకి ఇదేనండి. మిగిలిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అవి చూడండి. రకరకాల వీడియోస్ ఉంటాయి, డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను.
మంచిగా అంటే ఏదో కొద్దిగా నేర్చుకున్నా కొత్త కొత్త డిజైన్స్ చూడొచ్చు. ఓకేనా, ఈ రోజుకి ఇదేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాను, బాయ్. ఫైనల్ పిక్స్ అన్నీ లాస్ట్లో ఉన్నాయండి, చూడండి. వెరీ రీసెంట్గా 1/2 kgలోనే నేను కార్ కేక్ ఎలా చేయాలి అని కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు మంచిగా అనిపిస్తుంది. తక్కువ వెయిట్లో మనం చిన్ని థీమ్ కేక్స్ ఎలా చేయాలి అనేది మీరు నా వీడియోస్లో చూసి తెలుసుకుంటారు. అరే, అది బటన్ పడిపోయింది, దాన్ని మరి నేను కొద్దిగా గనాష్ అప్లై చేసి స్టిక్ చేశాను. ఇదిగోండి ఫైనల్ పిక్స్. ఉంటాను, బాయ్.